రేపు 20వ తారీఖున జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నారు. సో ఈ సభకు చాలా అడ్డంకులు చేస్తుంది కాంగ్రెస్ అనేది కేటీఆర్ మాట, హరీష్ రావు మాట. నిజంగా అడ్డుపడుతున్నదా జగిత్యాల సభ? మేము ఎందుకు అడ్డుపడతామండి? మేము ఎందుకు అడ్డుపడతాము? కేసీఆర్ ఏం ఫస్ట్ టైం కాదు కదా, ఇది సభ చేసింది ఫస్ట్ టైం కాదు కదా. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు హాయిగా బండుకొని ఇలా జీవన్ రెడ్డి వచ్చినంత మాత్రాన, జీవన్ రెడ్డి పోయినంత మాత్రాన రోడ్లు దవ్వుతున్నారు, రకరకాలుగా ఇది చేస్తున్నారు. కాళేశ్వరంకు ముఖ్యమంత్రి పోతుండు, ఇది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారు అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజల మనసులో చీగొట్టిన తర్వాత ఎన్ని జిమ్మిక్కులు వేసినా, ఎన్ని ఇటువంటి బహిరంగ సభలు చేసినా టీఆర్ఎస్కి ఇక్కడ గతి ఉండదు. ఇవాళ జగిత్యాలే కాదు, ఎక్కడ పోయినా ప్రజలు ఆయనకు రారు. పేమెంట్ మీద, అప్పుడు సెంటిమెంట్ మీద వచ్చారు. ఓకే, కానీ జగిత్యాల సభకు పేమెంట్ ఇస్తారు. పేమెంట్ తీసుకొని జనాలను చూపెట్టడానికి ఏం చేస్తారు? మేము ఎందుకు లక్ష మంది వస్తారు. ఆ 1,00,000 మంది వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి 6 గ్యారెంటీల హామీలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు మొత్తం ఎండగడతాం అనేది ప్రతిపక్షాల మాట. ఓకే, 6 గ్యారెంటీలు మాది ఎండగడతారు. మీ గ్యారెంటీలు ఏమైనాయి? మళ్ళా 10 సంవత్సరాలు ఉన్నారు, మీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? దళితుడు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? 3,116 ఎక్కడ పోయింది? ఎస్సీ ఎస్టీలను టాటా బిర్లా చేస్తామన్నారు, భికారి బిర్లా చేసిర్రు. 10 సంవత్సరాలు ఎవరిని గెలవనోళ్ళు ఇలా ప్రజలు చాలా దగ్గరికి ఇదవుతుర్రు. మీరు ఇంకా మేము తప్పు చేస్తున్నాం కదా. ఎలక్షన్ బిఫోర్ రా నువ్వు. ఓకే, ఇప్పుడు నుంచే నీకు ఎందుకు అది? ఎందుకంటే మేము ముందుకి కోల్పోతున్నాము. మా బిడ్డ ఒక దిక్కు ఒక పార్టీ పెడుతుంది, మేము ఆ పార్టీకి ఏ విధంగా ఇది చేయాలనేది తపన పడుతున్నారు వాళ్ళు. ఓకే, ఒక్కసారి తెలంగాణ ప్రజలు అంత బుద్ధి తక్కువ లేని ప్రజలు కాదు, బుద్ధిమంతులు. ఎవరికి ఎక్కడ పెట్టాలనో బాగా తెలుసు. మేము హామీలు నిలబెట్టకపోతే 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేము ఏదైతే చెప్పినామో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని హామీలను నెరవేరుస్తాం. బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ఆలోచన పరిశీలన చేస్తున్నామని కేటీఆర్ ఆ మధ్య కాలంలో చెప్పాడు. ఎట్లా ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతుంటే, మీకు తెలంగాణ ఉద్యమకారులు, మీరు గతంలో నుంచి పనిచేసిన వ్యక్తి, మళ్ళీ మారే అవకాశం ఉందా? టీఆర్ఎస్గా మారితే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి చేసాం. ఇక్కడ మా పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం. మేము భారతదేశంలో ఒక చక్రం దింపుతామని, చక్రం దింపడానికి తండ్రి, కొడుకు, అల్లుడు ముగ్గురు బయలుదేరారు. భారతీయ రాష్ట్ర సమితి పెట్టారు. నేను కవితమ్మ చెల్లెకి చెప్తున్నా, ఆ కుటుంబంకించి వచ్చిన కొంత ప్రేమ ఉంటుంది నాకు. ఆమె 20వ తారీఖు పార్టీ పెడతా అంటుంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టుమను, పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుమను. పెట్టి కారు గుర్తు అడుగుదాం. ఆ రోజు ఎన్టీ రామారావు, చంద్రబాబు ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగినప్పుడు సైకిల్ గుర్తు ఎన్టీ రామారావుది. ఆయన 1983లో పార్టీ పెట్టినప్పుడు సైకిల్ గుర్తు పెట్టిన తర్వాత ఇద్దరు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు సైకిల్ గుర్తు ఇచ్చారు, ఆయనకు సింహం గుర్తు ఇచ్చారు. ప్రజలు నీ ఎంబడి ఉన్నారు, టీఆర్ఎస్ పెట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు నైతిక హక్కు లేదు, పెట్టడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అంటే వాళ్ళు అవకాశం గురించి, వాళ్ళ అవకాశం ఇది గురించి. ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెడతా అంటున్నావు, ఎందుకు కొత్త పార్టీ పేరే పెట్టు రాదు, తెలంగాణ రాష్ట్ర సమితి. తర్వాత కారు గుర్తు ఎట్లా రాదో మనం చూస్తాం. మేమందరం మేధావు ఏదైతే ఉద్యమకారులు ఆ రోజులలో పనిచేసినామో కారు ఎట్లా రాదో చూస్తాం. ఇవాళ 10 సంవత్సరాలు కలవని వాళ్ళు, నేను నిన్న ఎక్కడనో చూసిన పేపర్లో పాదయాత్ర, తెలంగాణలో పాదయాత్ర 10 సంవత్సరాలు కేటీఆర్ ఎవరికన్నా కలిసిండా? కలవలే. ఇప్పుడు ఎందుకంటే జనాలు దూరం అవుతారు అనేది పాదయాత్ర. మోకాళ్ళ యాత్ర చేయమను, మోకాళ్ళ మీద కూర్చొని యాత్ర చేస్తే కొంత సింపతి వస్తుంది. ఆ మోకాళ్ళు అవి రాసుకోపోతాయి, ఆ చిప్పలు పలిగిపోతాయి. అటువంటి యాత్ర చేయమను. యాత్ర సక్సెస్ అవుతాంటారా? గతంలో కూడా షర్మిల లాంటి వాళ్ళు పాదయాత్ర చేసారు, అంతకుముందు మీ పార్టీ నుంచి వట్టి విక్రమార్క లాంటి వాళ్ళు పాదయాత్ర చేశారు. మేము సక్సెస్ అయినాం కదా. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్? వాళ్ళు ఎట్లా సక్సెస్ గారంటే వాళ్ళు 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏ జనాలను పట్టించుకోలేదు, ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దొరల గడి దొరల పాలన ఇన్నాం, కానీ ఆ 10 సంవత్సరాలు దూషితం. ఇవాళ పాదయాత్ర కాదు, మొకాళ్ళ యాత్ర చేసిన, మొకాళ్ళ మీద నడుమను. ఒక జిల్లాకించి బట్టి విక్రమార్క ఆదిలాబాద్కించి వచ్చింది, షాద్నగర్లో ముగింపు జరిగింది. హరీష్ రావుని కాళ్ళ నడక చేయమన్నట్టు
ఎక్కడ ఉత్తర తెలంగాణలో. వీళ్ళ బామ్మర్దికేమో ఇక్కడ చార్మినార్ కించి మొదలుపెట్టు, చార్మినార్, యాకుత్పుర, తర్వాత చంద్రాయన్ గుట్ట, వీళ్ళంతా అప్పుడు మిత్రపక్షం కదా ఓకే. ఎంఐఎం. కొంత సింపతి వస్తుంది కాలయాత్ర, అది మోకాల యాత్ర చేస్తే కొంత ఇదవుతుంది, కానీ ప్రజలు వీళ్ళను నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల తర్వాత వీళ్ళ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ ఉండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.